నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని అక్క, రేపు బుధవారం ఏకాదశి, అమలక ఏకాదశిగా ఈ ఏకాదశిని పిలుస్తారు అని చదవటం జరిగిందక్క. ఏకాదశి కూడా విశేషంగా చెప్తూ ఉన్నాం. ప్లస్ రేపు మరో విశేషం ఉంది. సంవత్సరంలో 2 పర్యాయాలు వచ్చేటటువంటి ఈక్వినాక్స్ కూడా రాబోతోంది. ఈసారి వచ్చే ఈ సెకండ్ ఈక్వినాక్స్ వర్నల్ ఈక్వినాక్స్ స్ప్రింగ్ లో ఒకసారి, ఆటమ్ లో ఒకసారి వస్తుంది కాబట్టి బ్యూటిఫుల్. లాస్ట్ టైం కూడా చెప్పాం, మరి గుర్తుంది? అవును. మరి ఈ రేపే వస్తోంది ఈక్వినాక్స్ ఏకాదశి. సో చెప్పండి అక్క, రేపు ఏం చేయొచ్చు? తప్పకుండా చెప్తాను పద్మిని. అలాగనే ఈ ఏకాదశి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నరసింహ ద్వాదశి కూడా అంటారనమాట. ద్వాదశిని నరసింహ ద్వాదశి అంటారు. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఉంటుంది కదా, నరసింహ ద్వాదశి అనమాట. చాలా పుణ్యప్రదమైన ఏకాదశిగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఫాల్గుణ మాసము అని అనుకున్నప్పుడు గనక నరసింహ ద్వాదశి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఏకాదశి నాడు తప్పకుండా పూజ చేసుకోవాలి. ద్వాదశి అయితే గురువారం వస్తుంది. గురువారం వస్తుంది కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం వివరంగా. తప్పకుండా నరసింహస్వామి గురించి కదా వివరంగా మనం మీరు చెప్పాలి. అలాగే తప్పకుండా చెప్తాను. అయితే ఈ ఏకాదశి నాడు మనం ఏం చెయ్యాలి అని అంటే గనక, మనకి అమలకి ఏకాదశి అని ఎందుకంటారు అని అంటే, ఉసిరిక చెట్టు లో స్వామి శ్రీమన్నారాయణుడు అలాగే లక్ష్మీదేవి సమేతంగా ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఉసిరిక చెట్టు చాలా పుణ్యప్రదమైనది అని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే మీ ఇంట్లో ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉసిరిక చెట్టు కూడా ఒక చక్కగా కుండీలో వేసుకొని పెంచుకుంటున్నారు. అక్కడ తప్పకుండా దీపం పెట్టండి. అంటే మరి వృక్షానికి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా, వేడి తగలకుండా దీపం తప్పకుండా పెట్టుకోండి. మీకు ఎవరికైనా ఇంకా అలాంటి అవకాశం లేదు అన్నప్పుడు ఉసిరికాయలు కూడా ఇప్పుడు ఎక్కడైనా ఏ టైంలోనైనా దొరుకుతున్నాయి, బయట కూడా దొరుకుతూనే ఉన్నాయి. ఉసిరికాయ తెచ్చుకొని దాని మీద దీపం పెట్టినా కూడా చాలా మంచిదే. అయితే చాలా సందర్భాల్లో అందరూ ఏమనుకుంటారంటే, ఏకాదశి నాడు ఉసిరికాయకి ఇట్లా పెచ్చు తీయకూడదు పొరపాటు అని అనుకుంటే గనక, మామూలుగా ఉసిరికని దండం పెట్టుకున్నా కూడా మనకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉసిరికాయని తలుచుకుని మనం దండం పెట్టుకుంటే చాలు. ఇలాంటి మహిమాన్వితమైనది ఉసిరికాయ అని అంటే మన అందరికి తెలిసిందే. ఎండిన ఉసిరికాయ ఆదిశంకరాచార్యులకి ఇస్తే మనందరికీ కూడా కనకదార స్తోత్రం వచ్చింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రెమెడీస్ ముందే పుడతాయండి అని చెప్తూ ఉంటాను. ఎందుకు అని అంటే, ఆర్థిక ఇబ్బందులు అనగానే ఫస్ట్ ఎవరికైనా అయ్యో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కనకదార స్తోత్రం చదవండి అనేది మనకు చక్కటి సలహా వస్తుంది అనమాట. అంటే ఏంటంటే, ఎప్పుడో పుట్టేసింది రెమెడీ అది. ఇప్పుడు ఆయన ఆలోచించున్నారు, అయ్యో ఇంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి. లేకపోతే ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఇవ్వాలని ఆవిడకి ఎలా స్ఫురణకు వస్తుంది అనమాట. అంతేనా కదా? కాబట్టి అలా దండం పెట్టుకోండి. విష్ణు సహస్రనామం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజున. అయితే ఈ రోజే మనకి ఈక్వినాక్స్ వస్తుంది. ఈక్వినాక్స్ అంటే ఏంటి అని అంటే, పగలు ఎంత సమయం ఉంటుందో రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది అనమాట. సర్వసాధారణంగా ఇలా మనకి జరగదు, కొంత వ్యత్యాసం ఉంటుంది. అంటే మీరు వింటర్ లో చూడండి, పగలు తక్కువ అమ్మ అంటారు మన వాళ్ళు, పగలు తక్కువ అమ్మ అంటారు, తొందరగా సూర్యాస్తమయం అయిపోతుంది. అలా ఇక్కడ ఏంటంటే మనకి పొద్దున్న పగలు ఎంత ఉంటుందో రాత్రి కూడా అంతే ఉంటుంది కాబట్టి సమానంగా దాన్ని ఈక్వల్ గా ఉంటుంది. దాన్నే మనం ఈక్వినాక్స్ అని అంటాం అనమాట. ఈక్వినాక్స్ రోజు ఏం చెయ్యాలి అని అంటే కనుక, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేయగల రోజు అనమాట. అసలు నెగటివిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా. చాలా మహిమాన్వితమైన రోజుగా కూడా మనం భావించాలన్నమాట. ఎలా అయితే మనకి నెలలో 2 ఏకాదశులే వస్తాయి, అలాగే ఒక్క పౌర్ణమి వస్తుందో ఒక అమావాస్య వస్తుందో, ప్రకృతిలో ఈక్వినాక్స్ 2 సార్లు వస్తుంది అనమాట. కాబట్టి ఈసారి చాలా
మనము అందులో ఉత్తరాయణంలో వచ్చే ఈక్వినాక్స్ కాబట్టి నెగటివిటీని పారద్రోలడానికి చాలా ఇంపార్టెంట్ రోజుగా మనం తీసుకోవాలి. ఈ రోజు మీరు ఏం చేస్తారు అంటే విష్ణు సహస్రనామం చదవాలి, పారణ చేయాలి, నెక్స్ట్ ద్వాదశి, ఇవన్నీ మనకు తెలిసిందే. మీరు ఏం చేస్తారు ప్రత్యేకంగా అంటే కళ్ళు ఉప్పు తీసుకొని, అంటే రాళ్ల ఉప్పు తీసుకొని నీళ్ళల్లో వేసి ఇల్లు తుడవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నెగటివిటీకి సంబంధించినవి ఏవేవైనా చేసుకోవచ్చు. అలాగే ధూపం వేయడం, ఇల్లంతా కూడా ధూపం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమైనా గుమ్మడికాయ మార్చాలనుకుంటున్నారు, ఇప్పుడున్న గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయ పెట్టుకోవాలనుకుంటుంటే కూడా రేపు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అమావాస్యనే కదా రేపు చేసుకోవచ్చు. నెగటివిటీ అంతా తీసేస్తాంగా, కొత్తది పెడతాంగా మళ్ళీ. అంటే ఇప్పుడు వరకు ఉన్న నెగటివిటీ అంతా పోయినట్టు అనమాట. అలాగే మీరు ఏదైనా పటిక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలంటే కూడా రేపు చాలా మంచి రోజు. ఎలాంటి నెగటివిటీనైనా కూడా మొత్తం అబ్జార్బ్ చేస్తుంది పటిక. కాబట్టి పటిక కూడా పెట్టుకోండి. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. అయితే ఏ పని చేసినా ఈ కరములతోనే చేస్తాము, చేతులతోనే చేస్తాం కాబట్టి కొంచెం రాళ్ళు వేసుకొని చేతులు కూడా కడుక్కోండి. మొన్న ఎలాగైతే మనము కాఫీ పౌడర్ పంచదార వేసుకొని చేతులు కడుక్కోమన్నామో కొంచెం రాళ్ళు వేసుకొని తప్పకుండా కడుక్కోండి. ఎందుకంటే లక్ష్మి, అవునా కదా, తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట రేపటి రోజు. రాళ్ళుప్పు నీళ్ళలో వేసుకుని స్నానం కూడా చేయమంటూ ఉంటారు, టు గెట్ రిడ్ ఆఫ్ నెగటివిటీ. ఎంత హాయిగా ఉంటుంది తెలుసా పద్మిని, రాళ్ళు వేసుకొని స్నానం చేసిన తర్వాత ఏదో బరువంతా పోయింది మన మీద అని అనిపిస్తుంది అనమాట. దిష్టి తగిలింది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు దిష్టి తీయడానికి లేరు అనుకున్నప్పుడు ఇట్లా చేయొచ్చాక చేయొచ్చు. మీరే రాళ్ళు పిల్ల తీసేసుకోండి, మీ చుట్టూరానే తిప్పేసుకొని పడేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని నీళ్లు ఇలా కూడా తల మీద వేసుకుంటే స్నానంతో సమానము అని అంటారు. అప్పుడు మళ్ళీ రాళ్ళుపు తీసుకొని వెళ్ళి చక్కగా వేడి నీళ్ళల్లో వేసేసి వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయండి. ఎంత రిలీఫ్ ఉంటుందంటే అంత రిలీఫ్ ఉంటుంది. తల మీద నుంచి పోసుకోవచ్చా? తల మీద నుంచి పోసుకోవచ్చు. లేదు అప్పుడు జలుబుగా ఉంది, చాలా భరించలేనిదిగా ఉంది, ఎక్కువైపోతుందేమో భయంగా ఉంది, నార్మల్ స్నానం కూడా చేయొచ్చు, తప్పలేదు. అప్పుడు కూడా రిలీఫ్ ఉంటుంది. బ్యూటిఫుల్ అక్క. ఇక ఏకాదశి ఉపవాసం ఎలాగో మనం పాటిస్తూనే ఉంటాం, అదే అందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ ఏకాదశి ఉపవాసము అని అంటే అన్నం తినకుండా ఉండాలి ఆ రోజు. ఎందుకంటే ఎలాంటి పాపాలైనా కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయట ఏకాదశి నాడు. కాబట్టి అన్నం తినకుండా మీరు ఏదైనా అస్సలు ఉండలేం మేము అనుకుంటే కనుక చపాతి అవి తిని ఉండొచ్చు. అలాగే ద్వాదశి నాడు పారణ చేసుకోవాలి. పారణ చేయాల్సిన టైంకి తప్పకుండా మంచినీళ్ళన్నా తాగాలి. అసలు యాక్చువల్గా అయితే మా ఇంట్లో అయితే అన్నం వండేసేవాళ్ళు ఆ టైంకి, ఎటువంటి పరిస్థితులను భోజనం చేయాలి, ఆ పారణ సమయం దాటి తింటే ఫలితం ఉండదు అని చెప్పేవారు అనమాట. కాబట్టి గబగబా లేచి వండేసుకునేవాళ్ళు. అలా కాకుండా మాకు ఆఫీస్లోకి వెళ్ళాలి, మాకు ఇబ్బంది ఉంటుంది, మేము లంచ్ టైంలోనే తినాలి, మాకు కుదరదు అనుకున్నప్పుడు మంచినీళ్ళన్నా తాగాలన్నమాట. అది ఏదో ఒకటి నవలటం అనేది ఖచ్చితంగా. ఏ పంచదార అయినా అట్లీస్ట్ నవలాలి. అవును, నవలకుండా కాదు. కొంతమంది వాటర్ తీసుకుంటారు, లేదు అంటే కొంతమంది అసలు మంచినీరు కూడా తాగకుండా ఉంటారు. అంటే కొంతమంది అలా నిష్ఠగా చేసే వాళ్ళు ఉన్నారు. అలా కాకపోయినా కూడా మీరు అన్నం తినకుండా అలా ముందుకు వెళ్ళిపోతే అది కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు. రైట్ అక్క, బ్యూటిఫుల్ కాంబినేషన్ తో వస్తున్నటువంటి రోజుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్క. రేపు చాలా బుధవారం వస్తుంది కదా, ఎందుకు ఈక్వినాక్స్ లో మీరు స్పిరిచువాలిటీని చూస్తే గనక అర్ధనారీశ్వర తత్వము అనేది ప్రకృతిలో ఇమిడిపోయి ఉంటుంది అనమాట. ఈక్వినాక్స్ లో అంటే పగలు రాత్రి సమానం అని అంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు కూడా సమానంగా ఉన్నారు అని అర్థం అనమాట. అలాంటి రోజు ఎలాంటి కోరికైనా నెరవేరడానికి అవకాశం. ఎలాంటి కోరిక నెరవేరాలి, భగవంతుడిని మనం ఏం కోరిక అడగగలుగుతాం? ధైర్యంగా ధర్మబద్ధమైన కోరిక అయితేనే నాకు ఇది కావాలి అని గట్టిగా అడగలుగుతాం, అనే కదా. అలాంటి కోరికని తప్పకుండా అడగండి. మీ ఇళ్ళల్లో ఎవరికన్నా పెళ్లిళ్ళు అవ్వట్లేదు పిల్లలకి, లేకపోతే ఉద్యోగాలు రావడం లేదు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదు, ఎంత సంపాదించినా కూడా ఖర్చు అయిపోతుంది, ఇలాంటి వాటన్నిటికీ కూడా రేపు తప్పకుండా స్వామికి దండం పెట్టుకుంటే తప్పకుండా ప్రకృతి వరం ఇచ్చే రోజు అనమాట. తప్పకుండా కోరిక నెరవేరుతుంది.
అద్భుతం అక్క. రేపు దండం పెట్టుకోవడం కోసం అంటే ఈక్వినాక్స్ ఉంది కాబట్టి ప్రత్యేకించి ఏదైనా సమయం ఉందా ఈ టైంలో దండం పెట్టుకోండి అనడానికి? 11 పొద్దున పూట 11 గంటల 11 నిమిషాలు. అలాగే రాత్రి పూట కూడా 11 గంటల 11 నిమిషాలు. చాలా ఎందుకనంటే ఏకాదశి కదా, 11 కదా, అందుకని 11 గంటల 11 నిమిషాలు. ఈ 11 మేనిఫెస్టేషన్ అనేది అసలు జీవితంలో చాలా మంచి చేస్తుంది. మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి చిన్నగా చెప్తాను. ఆ పని అయిపోయింది అని అనుకోవాలి, అవ్వాలి అని అడగకూడదు. మనం ఎప్పుడు కూడా ఈ పని అయిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ పని అంటే మళ్ళీ ఈ పని అనుకోకండి. మా అమ్మాయికి వివాహం అయిపోయింది, కుదిరిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది, లేదు జాబ్ వచ్చింది వివాహం కావాలనుకుంటున్నారు, అయిపోయింది మా అబ్బాయికి వివాహం కుదిరింది, నాకు చాలా సంతోషంగా ఉంది యూనివర్స్ అని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు ఆ పని జరిగి తీరుతుంది. వారికే సంతానం కలగాలి అనుకుంటే సంతానం కలిగినట్టుగా, సంతానం ఎంత అందంగా ఉందో, ఎంత ఆరోగ్యంగా ఉందో ఊహించుకోవచ్చు. తప్పకుండా తప్పకుండా చేయండి. బ్యూటిఫుల్ అక్క. చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి రేపు ఈ సమయంలో ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మేనిఫెస్టేషన్ కి ఒకవేళ పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చా ఇలా 11 గంటల 11 నిమిషాలకి? నెక్స్ట్ ఏకాదశికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఏకాదశికి మళ్ళీ ఈక్వినాక్స్ రావాలి అంటే ఇంకో 6 నెలలు వెయిట్ చేయాలి. లేదు అంటే గనక ఒకటి, మీరు ఎప్పుడైనా కూడా మనసు అనేది నిర్మలంగా ఉంది, ఎటువంటి బాధ అంటే మలినం అంటని మనస్సు ఉంటే మనకి చాలా బెటర్. భగవంతుడికి నీ దగ్గరికి అయితే నేను వచ్చి దండం పెట్టలేను నాయన, కానీ ఇది ఇలా ఉంది, ఈ బాధ ఇలా ఉంది, ఈ రోజు పవిత్రమైన రోజుగా చెప్తున్నారు ఈక్వినాక్స్ అని చెప్పి చెప్తున్నారు కదా, అలాంటి రోజు నాడు నీకు దండం పెట్టలేని పరిస్థితుల్లో నేనున్నాను, కానీ విషయం ఏంటి అనేది నీకు మొత్తం తెలుసు, ఈ పనులన్నీ అయిపోయాయి, మళ్ళీ ఈక్వినాక్స్కి నేను దండం పెట్టుకుంటున్నానని ఊహించుకోండి. మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకు అనంటే నిర్దాక్షిణ్యంగా యు ఆర్ నాట్ అనేటట్టుగా మనం ఉండలేము. ప్రకృతి కూడా ఎప్పుడు కూడా అలా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఇది ప్రకృతి ఇచ్చిందే ఆడవాళ్ళకి, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, పనులు అయ్యేటట్టుగా చూడమని చెప్పడం, లేదా భర్తకి పిల్లలకి వినేవాళ్ళు ఉంటారు కొంతమంది, అమ్మ ఇలా దండం పెట్టుకో యూనివర్స్కి అని చెప్పి వాళ్ళ చేత దండం పెట్టించడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.